వరుస ట్రాన్స్ఫర్ సస్పెన్షన్స్ ఎక్కడికక్కడ చర్యలు ఆంధ్రప్రదేశ్లోని వేరే ఏ జిల్లాలో కూడా ప్రభుత్వ అధికారులు సిబ్బంది మీద తీసుకోరని చర్యలు అక్కడ తీసుకుంటున్నారు. అక్కడ మాత్రమే ఎందుకు అలా జరుగుతోంది? అధికారులు బలిపశువులవుతున్నారా లేక బరి తెగించి చేస్తున్నారా? ఇంతకీ ఎక్కడ జరుగుతోందా తంతు? లెట్స్ వాచ్. కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, పదుల సంఖ్యలో సీఐలు, ఎస్ఐలు, వీళ్లు చాలరన్నట్టు పెద్ద సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు ఇలా ఎన్నికల అవకతవకలకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఉన్నతాధికారులపై తీసుకున్న చర్యలు చర్చనీయాంశమవుతున్నాయి. అట్టా వచ్చి ఇట్టా బదిలీ అవడాలు, సస్పెన్షన్స్ కారణంగా ఏకంగా జిల్లా పరువే తీసేస్తున్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి స్థానిక రాజకీయ వర్గాల నుంచి. మొట్టమొదటగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన నాటి కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డిని బదిలీ చేశారు నాటి ఎన్నికల కమిషనర్. వారితో పాటు అప్పట్లో పలమనేరు డీఎస్పీ, శ్రీకాళహస్తి, పుంగనూరు సీఐలపైన బదిలీ వేటు పడింది. ఆ తర్వాత తాము ప్రభుత్వ ఉద్యోగులమన్న సంగతి మర్చిపోయి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసులపై వరుస చర్యలు తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. దొంగ ఓట్ల కోసం వాడిన 34,000 ఎపిక్ కార్డులు, ఆధార్ కార్డులను సాక్ష్యాధారాలతో సహా విపక్షాలు ఇచ్చినా స్పందించకపోగా కేసు మూసేసే ప్రయత్నం చేశారంటూ నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈసీ. ఈ కేసులో తొలివేటు ఐఏఎస్ అధికారి గిరీషా మీద పడగా, మలివేటు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, తిరుపతి మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల మీద పడింది. ఇక కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి తిరుపతి వెస్ట్ ఈస్ట్ సీఐలు, ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథరెడ్డిని సైతం ఈసీ సూచనలతో సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అలాగే అలిపిరి సీఐలు అబ్బన్న, దేవేంద్ర కుమార్ ను వీఆర్ కు పంపారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోణంలో 3 ఏళ్లకు మించి విధులు నిర్వర్తిస్తున్న అధికారుల బదిలీలలో భాగంగా కలెక్టర్ వెంకటరమణారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీషా గత డిసెంబర్లో కలెక్టర్గా వచ్చారు. వచ్చి రావడంతోనే ఆయన తిరుపతి ఎమ్మెల్యే టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఇంటికి వెళ్లి మరీ కలిసి శాలువా కప్పి రావడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం పెట్టాయి. దీంతో ఎన్నికలకు ముందు ఆయన్ని బదిలీ చేసింది ఈసీ. ఇక ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి ముందు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలతో తిరుపతికి చెందిన 5 సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది ఎన్నికల సంఘం. ఇక పోలింగ్ తర్వాత పద్మావతి వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నానిపై దాడి సంచలనమైంది. నాని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని విమర్శలొచ్చాయి. దాడి తర్వాత శాంతి భద్రతలను నియంత్రించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలతో ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పై బదిలీ వేటు పడింది. తిరుపతి డీఎస్పీ సురేంద్రరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, అలిపిరి సీఐ మీద సస్పెన్షన్ వేట్లు పడ్డాయి. వీరందరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో ఎన్నికల నిర్వహణను ఆషామాషిగా తీసుకున్న అధికారులు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి స్థానికంగా. ఇలా జిల్లాల్లో కింది స్థాయి నుంచి కీలకమైన అధికారుల వరకు అందరి మీద వేటు పడటం అధికార వర్గాల్లో ఆందోళన కలిగిస్తుందట. ఇంకెంతమంది మీద కత్తి వేలాడుతుందో, ఎన్నికల ఫలితాల తర్వాత ఇంకెన్ని చర్యలుంటాయోనన్న ఆందోళన సైతం వ్యక్తమవుతుందట. అనవసరంగా ఇరుక్కున్నామంటూ కొందరు అధికారులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. ప్రభుత్వం కాకుండా నేరుగా వీరందరిపై ఈసీ ఆదేశాలివ్వడంతో కెరీర్లో అదో పెద్ద మచ్చగా మిగిలిపోతుందని బాధపడుతున్నట్టు తెలిసింది. వాళ్ళ బాధ అలా ఉంటే ఇక జిల్లా ప్రజలైతే ఏంటి సార్లు ఇది, మీ వల్ల జిల్లా పరువు పోతుందని అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత 2 ఏళ్లుగా ఇక్కడ జరిగినన్ని పరిణామాలు, తీసుకున్నన్ని చర్యలు రాష్ట్రంలో ఎక్కడా లేవంటున్నారు. జరుగుతున్న దాన్ని చూసి ఇకనైనా అధికారులు బుద్ధిగా పనిచేసుకుంటారా, మా దారి మాదే అన్నట్టు వ్యవహరిస్తారా అన్న చర్చ జరుగుతుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో.